2014 నుండి మన దేశంలో నరేంద్ర మోడీ బీజేపీ పరిపాలనలో పేదలపై భారాలు పెరుగుతూ ఉన్నాయి. పేదలు మరింత పేదలు అవుతూ ఉంటే సంపన్నులు మరింత సంపన్నులు అవుతూ ఉన్నారు. విదేశాల్లో ఉన్న నల్లధనం తీసుకొచ్చి కుటుంబానికి 15 లక్షలు ఇస్తానని ప్రతి సంవత్సరం 2 కోట్ల కొత్త ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ప్రజలకి మాయమాటలు చెప్పి వాగ్దానాలు చేసి 2014లో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆ వాగ్దానాలేమీ అమలు చేయకుండా ఈ దేశంలో కార్పొరేటు పెట్టుబడిదారుల సేవలో నిమగ్నమైంది. అంతేకాదు దేశంలో అసమానతల్ని విపరీతంగా పెంచింది. మన దేశంలో పంచవర్ష ప్రణాళికలు ప్రకటించిన నాడు 1950లో ఈ దేశంలో సమ్మిళిత అభివృద్ధి, సమగ్ర అభివృద్ధి చేయాలని చెప్పేసి పేదలు ధనికుల ప్రజల మధ్య అంతరం, ఆర్థిక అంతరాలు తొలగించాలని, దేశం శీఘ్ర అభివృద్ధిని చేయాలని చెప్పేసి ఆనాడు ప్రణాళికా సంఘంలో వాగ్దానం చేసి దానికి ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఆ క్రమంలో కొంత అభివృద్ధిని సాధించడం జరిగింది. ప్రభుత్వ రంగ పరిశ్రమలు 325 వచ్చినాయి. మౌలిక రంగ పరిశ్రమలన్నీ ప్రభుత్వ రంగంలో ఉన్నాయి. కొన్ని సంక్షేమ చర్యలు ప్రజలకి చేపట్టడం జరిగింది. కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి నీతి ఆయోగ్ అని చెప్పేసి కొత్త పథకాన్ని తీసుకొచ్చి ఆ సమగ్ర సమ్మిళిత అభివృద్ధిని, ప్రాంతాల మధ్య తేడాలు రాకుండా ఉండే వాగ్దానాన్ని తుంగలో తొక్కింది. ఈరోజు ఉన్న భారతదేశం యొక్క పరిస్థితి మనం గమనిస్తే ఇటీవల ఆక్స్ఫామ్ నివేదికలో చెప్పింది ఏమంటే, కరోనా పాండమిక్ వచ్చి, విపత్తు వచ్చి ప్రజలందరూ కష్టాల్లో ఉండి, ప్రజలందరూ ఉన్న తాళిబొట్లు అమ్ముకొని, ఆస్తులు పోగొట్టుకొని, ఆప్తుల్ని పోగొట్టుకొని ప్రజలందరూ నష్టాల్లో ఉంటే, ఈ కాలంలో ఈ దేశంలో ఉన్న పెట్టుబడిదారులు తమ ఆస్తుల్ని విపరీతంగా పెంచుకున్నారు. 2019 సంవత్సరంలో మన దేశంలో 102 మంది బిలియనీర్లు ఉంటే, శతకోటీశ్వరులు ఉంటే, అది 2022 నాటికి ఒక 2-3 సంవత్సరాల్లోనే వాళ్ళు 166కి పెరిగారు. అదే సమయంలో మన దేశంలో ఆకలితో అలమటించేవాళ్ళు 2019 నాటికి 19 కోట్ల మంది ఉంటే ఈరోజు 35 కోట్లకి పెరిగారు. అంటే ఒక పక్కన శతకోటీశ్వరుల సంఖ్య పెరిగింది, మరొక పక్కన ఆకలితో అలమటించే వాళ్ళ సంఖ్య పెరిగింది. అంటే ఇటు పేదల మధ్య, ధనవంతుల మధ్య అంతరం మరింత పెరిగింది. దానికి కారణం ఏమిటి అని అంటే, ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చినటువంటి నూతన ఆర్థిక విధానాలను వేగవంతం చేయటం, ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని ప్రైవేటు వాళ్ళకి కారు చౌకగా అమ్మేయటం, దాంతోపాటు ఇక్కడ ఈ దేశంలో పెట్టుబడిదారులకి రాయితీలు ప్రకటించడం, ప్రజల మీద పన్నుల భారం పెంచడం. ఒక పెట్రోల్, డీజిల్ మీదనే ప్రభుత్వం వేసిన భారం ఈ 10 సంవత్సరాల కాలంలో మోడీ పరిపాలనలో 36 లక్షల కోట్ల రూపాయలు ప్రజల మీద భారం వేసి పిండారు. అదే సమయంలో ఈ కాలంలో 26 లక్షల కోట్ల రూపాయలు సంపన్న వర్గాలకి వాళ్ళు తెచ్చుకున్న అప్పులు ఎగవేస్తే వాటికి రాయితీలు ప్రకటించి అప్పులు రద్దు చేశారు. ఈ రకంగా చేయటం వల్ల ఈ దేశంలో సంపద ఏ విధంగా పెరిగింది అంటే, దేశంలో 10 మంది సంపద ఈరోజు 27 లక్షల కోట్లు. 10 మంది సంపద.
1% జనాభా సంపద, మొత్తం దేశ సంపదలో 1% చేతిలో 40% సంపద ఉంటే 50% ప్రజల చేతిలో 3% సంపద ఉంది. అంటే ఏ రకంగా దోపిడీ చేసి కొల్లగొడుతున్నారో మనం అర్థం చేసుకోవాలి. అంతేకాదు 100 మంది పెట్టుబడిదారుల చేతుల్లో ఈరోజు 57 లక్షల కోట్ల రూపాయలు సంపద పోగవుతోంది. అంటే ఒక 100 మంది పెట్టుబడిదారుల ఆస్తితోనే ఈ దేశంలో ప్రభుత్వాన్ని 18 నెలలు నడిపించవచ్చు. కేంద్ర బడ్జెట్, సంవత్సరంన్నర బడ్జెట్ ఇవాళ 100 మంది చేతుల్లోకే చేరిపోయింది. అంటే ఏ రకంగా ప్రజలను లూటి చేస్తున్నారో అర్థమవుతా ఉంది. అంతేకాదు ఈ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన GST విధానం వల్ల ప్రజల మీద ఎక్కువ, ఈ దేశంలో ఉన్నటువంటి 50% దిగువ ఉన్నటువంటి ప్రజల 64% GST పన్ను కడుతున్నారు. ఈ ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో కింద తరగతిలో ఉన్నటువంటి 50% ప్రజల మీద పన్ను 64% వస్తూ ఉంటే ఈ 10% పైన ఉన్న సంపన్నులు 10% సంపన్నులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కట్టేది 4% పన్ను. అంటే సంపదలో అత్యధికంగా వాటా పొందేది సంపన్నులు. ఈ దేశ ఆర్థిక వ్యవస్థకి అత్యధికంగా పన్నులు కట్టేది సామాన్యులు. అంటే సామాన్యుల ఆదాయాలు తగ్గుతున్నాయి, సామాన్యుల మీద పన్నుల భారం పెరుగుతూ ఉంది. ఈ రకంగా కేంద్ర ప్రభుత్వం తీసుకునే చర్యల వల్ల దేశం దివాళా వైపుకు వెళ్తూ ఉంది. అప్పులు ఎగ్గొట్టి వెళ్ళే వాళ్ళేమో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఈ దేశంలో నివసించే సామాన్య ప్రజలు ఈ అప్పులు పన్నులు కడుతూ వీళ్ళ జీవితాలని వాళ్ళ దుర్భరం చేసుకుంటూ ఉన్నారు. ఈరోజు కార్మికుల హక్కులు కూడా హరించి వేస్తూ ఉన్నారు. అందుకని దీనికి వ్యతిరేకంగా ప్రజలు పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని మసిబూసి మారాడికాయ చేయడం కోసం ఒకవైపున ప్రజల మీద మొయ్యలేని భారాలు వేయటం, ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్పటం, ఈ దేశంలో మానిటైజేషన్ పైప్ లైన్ అని చెప్పేసి కొత్త విధానం తీసుకొచ్చారు. పైప్ లైన్ అంటే మన వాటర్ పైప్ లైన్, గ్యాస్ పైప్ లైన్, ఇలాంటి పైప్ లైన్ చూస్తాం. కానీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఒక కొత్త పైప్ లైన్ తీసుకొచ్చింది. అది మానిటైజేషన్ పైప్ లైన్. అది ద్రవీకరణ అంటే సొమ్ము చేసుకోవడం. దేన్ని సొమ్ము చేస్తారట? ఈ దేశంలో ఉన్నటువంటి రైల్వే లైన్లని, రహదారుల్ని, ఓడరేవుల్ని, విమానాశ్రయాలని, విద్యుత్తు సంస్థల్ని, అట్లాగే బొగ్గు గనుల్ని, వీటన్నిటిని కూడా ప్రభుత్వ రంగంలో ఉన్న వీటన్నిటిని ప్రైవేట్ వాళ్ళకి అమ్మేసి నగదీకరణ అంటే ఆస్తులు అమ్మి సొమ్ము చేస్తున్నారు. ఈ సొమ్ము తీసుకెళ్ళి పెట్టుబడిదారులకి రాయితీలు ఇవ్వడానికి, వాళ్ళ ఆస్తులు పెంచుకోవడానికి పెట్టుబడిదారులకి ఈ ప్రభుత్వం సేవ చేస్తుంది. అంటే దేశాన్ని దివాళా తీయించుకుంటా ఉండి ఈ దివాళా కార్యక్రమానికి ఒక మత్తు గురించి ఏంటంటే వెనక్కి తీసుకెళ్తాను. కార్మిక వర్గ చట్టాల విషయంలో దేశాన్ని వెనక్కి తీసుకెళ్తా ఉన్నాడు. అభివృద్ధిలో కూడా వెనక్కి తీసుకెళ్తా ఉన్నారు. సామాజికంగా కూడా వెనక్కి తీసుకెళ్ళాలి. సమాజం ముందుకెళ్ళాలి. ఈ ముందుకెళ్ళాల్సిన సమాజాన్ని వెనక్కి త్రేతాయుగంలోకి తీసుకెళ్తున్నాడు, రాముడి దగ్గరికి తీసుకెళ్తున్నాడు. ఏమిటంటే పురాణాలు చెప్పి, కాకమ్మ కథలు చెప్పి ఈ దేశ ప్రజల్ని మోసం చేయడానికి ఈ ప్రభుత్వం పూనుకుంటుంది. ఆయన ఉద్యోగ కల్పన విషయంలో నోరెత్తడు, ఉపాధి కల్పన విషయంలో నోరెత్తడు, కార్మికుల హక్కుల విషయంలో నోరెత్తడు, రైతుల చట్టాలు అంటే రద్దు చేశారంటాడు, దాన్ని అమలు చేయడు, రైతుల ఉద్యమాన్ని చేయడు. వీటన్నిటికీ ఏంటంటే మత్తు ఇచ్చి ఆపరేషన్ చేసేటప్పుడు మత్తు ఇంజక్షన్ ఇచ్చి ఎట్లాగ కోసేస్తారో ఈ రకంగా అంటే మత్తు ఇచ్చి దేశాన్ని వెనక్కి తీసుకెళ్తూ సంపన్న వర్గాలకు సేవ చేయడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం చేస్తుంది. అందుకని ఇలాంటి ప్రభుత్వాన్ని ఓడించాల్సినటువంటి అవసరం ప్రజలకు ఉంది. మన సమస్యలు పరిష్కారం కావాలంటే, ప్రజలు స్వేచ్ఛగా జీవించాలి అంటే ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించాలి. ప్రజలను ఇవాళ ఉన్నటువంటి సమాజంలో ఉన్న సంపదని, అంతరాలని తగ్గించాలని అంటే సంపన్నుల మీద పన్నులు వేయాలి, సామాన్యుల మీద
పన్నులు తగ్గించాలి. ఈ వైపు మనం మాట్లాడుతూ ఉంటే దానికి ఏంటంటే కొత్త భాష అని చెప్పి ఎన్నికల మీటింగుల్లో నరేంద్ర మోడీ చెప్తుంది ఏంటంటే, ఈ ఇండియా కనుక ప్రభుత్వం వస్తే, ఇండియా కూటమి వస్తే తాళిబొట్లు లాక్కుంటారు, బంగారాన్ని తీసుకుంటారు, ఇల్లు తీసుకుంటారు, ఇలాంటి కాకమ్మ కథలు చెప్తున్నారు. ఇండియా కూటమిలో ఉన్న ఏ పార్టీ మేనిఫెస్టోలో కూడా తాలిబొట్లు తీసుకోవాలని లేదు, బంగారాన్ని స్వాధీనం చేసుకోవాలని లేదు, ఇండ్లు స్వాధీనం చేసుకోవాలని లేదు. ఇలాంటి అబద్ధాలు, గోబెల్స్ తరహా అబద్ధాలు, నయా గోబెల్స్. ఈరోజు నరేంద్ర మోడీ గారు వెనకటికి గోబెల్స్ చెప్పినటువంటి సూత్రం ఉంది, ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమైద్ది అనేది గోబెల్ యొక్క సూత్రం. ఆ సూత్రాన్ని నరేంద్ర మోడీ ఈరోజు ప్రతిపక్షాల మీద చేస్తూ వాళ్ళు చేసేటువంటి ఈ ప్రజా వ్యతిరేక విధానాల నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారు. ప్రజలు వాళ్ళ సొంత అనుభవాల్లో చూస్తూ ఉన్నారు. వాళ్ళ పిల్లలకి ఉద్యోగాలు రాలేదు, వాళ్ళ అధిక ధరల భారాన్ని మోయలేకపోతూ ఉన్నారు, వాళ్ళు బానిసత్వంలో నెట్టివేయబడే ప్రమాదం ఉందని వాళ్ళ ప్రజలు గమనించారు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే సరైన విద్య, వైద్యం, ఉపాధి. దీని గురించి ప్రభుత్వం మాట్లాడకుండా మతం గురించి, రాముడి గురించి మాట్లాడుతున్నారు. రాముడికి రాజకీయాలకి సంబంధమే లేదు. రాముడు త్రేతాయుగంలో ఉన్నటువంటి పురాణ పురుషుడు, ఆయనకి రాజకీయాలతో సంబంధం లేదు. ఇవాళ రాజకీయాలు వచ్చినప్పుడు ఈ 200 సంవత్సరాల నాటి నుండే రాజకీయ పార్టీలు వచ్చినాయి. అంతకుముందు రాజకీయ పార్టీలు లేవు కదా. 200-300 సంవత్సరాల నుంచి అంతే ఈ రాజకీయ పార్టీలు వచ్చింది. ఈ పార్టీలు వ్యవస్థలు ఏర్పడి 100 సంవత్సరాలే. రాముడు 1000 సంవత్సరాల క్రితం వ్యక్తి, అతనికి రాజకీయాలకు ముడిపెట్టడం లేదు. ప్రజలు అనేది, మతం అనేది వ్యక్తిగతం. దేవుడిని నమ్మటం నమ్మకపోవడం అనేది వ్యక్తుల ఇష్టం. అంతే తప్పితే దీన్ని రాజకీయాలకు ముడిపెట్టి ఈ సమస్యల నుంచి తప్పించుకొని, వైఫల్యాల నుంచి తప్పించుకుని బయటపడాలని చెప్పేసి నరేంద్ర మోడీ ప్రయత్నిస్తున్నారు. ఇది సాగేది కాదు. రానున్న ఎన్నికల్లో నరేంద్ర మోడీ ఓటమి ఖాయం. ఆయన ఓటమి ఖాయమని తెలిసిన తర్వాతే అబద్ధాలు చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తున్నాడు. దీన్ని తస్మాత్ జాగ్రత్త, ప్రజలు జాగ్రత్తగా ఉండి మోడీని గద్దె దించాలని చెప్పేసి కోరుతాము.